నాకు బ్రదర్ మెసేజ్ చేశాడు. ఏంటి భయ్యా ఇది? ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉంటూ అమ్మాయికి వాళ్ళ ఎక్స్ కాల్ చేస్తేనే నువ్వు ఇంత డౌట్ పడుతున్నావు. అమ్మ ఎప్పుడు ఫోన్ రింగ్ అయినా, ఎప్పుడు ఏ మెసేజ్ వచ్చినా కూడా ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి ఇంత డౌట్ పడుతున్నావు. రేపటి రోజున నీకు పెళ్ళి, నీ వైఫ్ నీతో ఉన్నప్పుడు ఆమెను ఇంకెంత అనుమానిస్తావు? అనుమానం అనేది చాలా డేంజర్ బ్రదర్. అది ఎవరితో ఉన్నా సరే, ఎవరి మీద ఉన్నా సరే. మ్యాటర్కి వస్తే ఈ బ్రదర్కి ఒక అమ్మాయి మెసేజ్ చేసిందంట, ఆమెకి పెళ్ళి అయిపోయిందంట. వాళ్ళ హస్బెండ్ ఆమెకి అన్ని ఇస్తాడంట, కానీ వాళ్ళ హస్బెండ్ దగ్గర ఆమెకి ప్రేమ దొరకట్లేదంట. అమ్మాయి అంతటా అమ్మాయే ఈ బ్రదర్కి మెసేజ్ చేసింది, ప్రపోజ్ చేసింది. సరేలే ఏదైతే అదేంది, అమ్మాయి మనల్ని ఇష్టపడుతుంది కదా అని చెప్పి యాక్సెప్ట్ చేశాడు. అంతా బాగానే ఉంది. వీళ్ళు 6 months రిలేషన్లో ఉన్నారు. ఈ 6 monthsలో ఇద్దరు ఒకరికి అర్థం చేసుకున్నారు. ఈ బ్రదర్ ఆమెకి యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆమె అన్ని నిజాలే చెప్పిందంట. ఆమెకి పెళ్లి కన్నా ముందు ఆల్రెడీ ఒక పాస్ట్ ఉందని, ఒకరితో లవ్ ఉందని చెప్పింది. సరేలే అన్ని నిజాలు చెప్తుంది, నాతో లవ్ కూడా సిన్సియర్ అనుకొని యాక్సెప్ట్ చేశాను. 6 months మంచిగానే ఉన్నారు. 6 months తర్వాతకి ఏమైందంటే ఒకరోజు అమ్మాయికి వాళ్ళ లవర్ నుంచి కాల్ వచ్చిందంట. కాల్ రాగానే ఆమె లిఫ్ట్ చేసి మాట్లాడిందంట. తర్వాతకి ఈయనకి చెప్పిందంట, ఇలా మా లవర్ కాల్ చేశాడు, మాట్లాడా అని చెప్పి. అంతకుముందు 6 months ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, చిన్న గొడవలు అయ్యి అంతా బాగానే ఉండేది. కానీ ఎప్పుడైతే లవర్ కాల్ చేసిండు, మాట్లాడా అని చెప్పిందో అప్పటి నుంచి ఆమె ఫోన్ బిజీ వచ్చినా, మెసేజ్ లేట్ రిప్లై వచ్చినా ఇంకా మైండ్ స్ట్రెస్ అవుతుందంట. అసలు ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి. ఆమెమో ఇతనికి నేను అలాంటి దాన్ని కాదని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఈయన అడిగిన ప్రతిసారి ఎవరితో మాట్లాడుతుందో, ఎవరితో చాట్ చేసిందో ప్రతి స్క్రీన్ షాట్ పెట్టేదంట. అయినా కూడా ఈ బ్రదర్కి ఆ అనుమానం అనేది పోలేదు. ఆమె ఒకటేందంట, నాకేం తక్కువైందని చెప్పి నీ దగ్గరకు వస్తున్నా, నాకు నా భర్త లేడా? నేను బాగానే ఉంటున్నా కదా, నేను సంతోషంగానే ఉంటున్నా కదా, నా భర్త నాకు అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు కదా, మరి నీ దగ్గరికి నేను ఏం ఆశించి వస్తున్నా? జస్ట్ ప్రేమ ఆశించి వస్తున్నా. నా భర్త దగ్గర ఏదైతే దొరకట్లేదో నీ దగ్గర ప్రేమ దొరుకుతుందని నీ దగ్గరకు వస్తున్నా. నీ దగ్గరకు వచ్చినంత మాత్రాన నేను అందరి దగ్గర పోయే క్యారెక్టర్ నాది కాదు అని చెప్పి అన్నదంట. ఇన్ని రోజులు మంచిగానే ఉన్న రిలేషన్ ఒక్క ఎక్స్ కాల్ చేసేసరికి మెంటల్ టార్చర్ అయిపోయిందంట. అసలు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదంట. ఈ బ్రదర్కి ఒక అమ్మ నాన్న అంటూ ఎవరు లేరంట, ఒంటరి వాడంట. కనీసం నైట్ నిద్ర పట్టక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పడుకోవాల్సి వస్తుందంట. దీని నుంచి నాకేం చేయాలో అర్థం కావట్లేదు బ్రదర్, ఎవరు చెప్పుకోలేదు తెలియట్లే, ఒక మంచి సజెషన్ ఉంటే చెప్పు బ్రదర్, ఏం చేయాలని చెప్పి అని అడిగాడు. మీరు చెప్పండి, ఆ బ్రదర్ ఏం చేస్తే కరెక్ట్ అంటారు? మీ సజెషన్స్ కామెంట్స్లో చెప్పండి. కానీ నేనైతే ఒకటి చెప్తా, అనుమానం అనేది కరెక్ట్ కాదు బ్రదర్. అది రానంత వరకు బాగానే ఉంటుంది, వచ్చిందనుకో అక్కడ ఏం జరగకపోయినా కూడా ఏదో జరుగుతుంది అనేది నీ మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. అప్పటిదాకా పీస్ఫుల్గా ఉన్న లైఫ్ ఒక్క అనుమానం రాగానే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని మరీ పడుకోవాల్సి వస్తుంది.